దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో 50 లక్షలు అంతకంటే తక్కువ ధర కలిగిన ఇళ్ల విక్రయాలు 23% తగ్గి 16,273 యూనిట్లకు పరిమితమైనట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. అందుబాటు ధరల గృహ నిర్మాణ విభాగంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడానికి నిర్మాణ సామాగ్రి, ముఖ్యంగా భూమి ధరల పెరుగుదలే కారణమని బిల్డర్లు పేర్కొంటున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ భారీగా పెరిగింది. దీంతో అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ తగ్గింది. బిల్డర్లు కూడా అందుకు తగ్గట్టుగానే లగ్జరీ ఇళ్లపైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా భూమి ధరలు పెరగడంతో వీటి ప్రారంభాలు బాగా తగ్గాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 50 లక్షల నుంచి కోటి మధ్య ధర కలిగిన ఇళ్ల విభాగంలో కూడా 2026 క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 12% తగ్గి 23,567 యూనిట్లకు చేరాయి. అయితే జనవరి మార్చి కాలంలో కోటి నుంచి 2 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 10% పెరిగి 24,657 యూనిట్లకు చేరాయి. 2 కోట్ల నుంచి 5 కోట్ల విభాగంలో అమ్మకాలు 17% పెరిగి 16,075 యూనిట్లకు చేరాయి. 5 కోట్ల నుంచి 10 కోట్ల ధరల విభాగంలో అమ్మకాలు 3% తగ్గి 3,338 యూనిట్లకు పడిపోయాయి. 10 కోట్ల నుంచి 20 కోట్ల విభాగంలో ఇళ్ల అమ్మకాలు 12% పెరిగి 738 యూనిట్లకు చేరగా 20 కోట్ల నుంచి 50 కోట్ల విభాగంలో అమ్మకాలు ఏకంగా 80% పెరిగి 165 యూనిట్లకు చేరాయి. అలాగే 50 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు జనవరి మార్చి కాలంలో 93% భారీగా తగ్గి కేవలం 12 యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం మీద అన్ని ధరల విభాగాల్లో అధిక ధరలు, పశ్చిమాసియా సంఘర్షణ వలన ఏర్పడిన అనిశ్చితుల కారణంగా తగ్గిన డిమాండ్ వల్ల 8 నగరాల్లో జనవరి మార్చిలో గృహ విక్రయాలు వార్షికంగా 4% తగ్గి 84,827 యూనిట్లకు పడిపోయాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.